అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయబోతున్న విడుదల రజని. నేను ఈ వార్త ఉదయం చూసా. ఉదయం చూసిన తర్వాత నేను నమ్మలా. ఫేక్ వార్తలే అలా వస్తూ ఉంటాయిలే. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోగానే అప్పుడే రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉంది. చాలామంది రాజీనామా చేశారు. ఈరోజు ఉదయం కూడా ఒక మాజీ మంత్రి, ఎవరో ఆయన పేరు కూడా గుర్తులేదు, కానీ ఆయన కూడా రాజీనామా చేశారు. సరే, ఆయన రాజీనామా చేశారు కాబట్టి రాజీనామాల పరంపర కొనసాగుతుంది కాబట్టి ఈవిడిది కూడా ఒక వార్త వచ్చిందిలే అనుకున్నా. కానీ ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు ఆ వార్త నిజమే. విడుదల రజని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయబోతుంది. నేను ముందు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే, ఒక పెద్ద భారీ బహిరంగ సభలో చిలకలూరుపేటలో జరిగిన సభలో అందరి ముందు కన్నీళ్ళు పెట్టేసుకుంది విడుదల రజని. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి నాకు జీవితాన్ని ప్రసాదించాడు. సాధారణ మొక్కను నేను, సైబరాబాద్ మొక్కని, చంద్రబాబు నాయుడు గారిని నాటిన మొక్కను నేను, ఆ మొక్కని ఇవాళ మంత్రిని చేసాడు జగనన్న అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది. కన్నీళ్ళు పెట్టుకుందంటే హార్డ్ కోర్ అయి ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం అలాంటిది. సాధారణంగా వాళ్ళు ఎందుకు రాజీనామాలు చేస్తారులే పార్టీకి, ఏదో ఫేక్ వార్తలే అనుకున్నా. కానీ వాస్తవానికి ఆ వార్త నిజమే. జాతీయ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వస్తున్న వార్తలు ఖచ్చితంగా నిజం. ఇవాళ రేపు క్లారిటీ వచ్చేస్తాయి. విడుదల రజని పార్టీకి ఎప్పుడు రాజీనామా చేయబోతుంది, ఒక జాతీయ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు ఖచ్చితంగా నిజం. ఎందుకు అంటే, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ చేసిన అవినీతి, మంత్రి హోదాలో మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వీళ్ళ చేసిన అవినీతి మామూలు అవినీతి కాదు. దొరికిన కాడికి దోచేశారు, అందిన కాడికి దోచేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. సో వాళ్ళ చేసిన అవినీతి పైన ఖచ్చితంగా విచారణ జరిగితే కటకటాల వెనక్కే. ఇప్పుడు ఆ కేసీ నుంచి తప్పించుకోవాలి, మనం కటకటాల వెనక్కి వెళ్ళకూడదంటే ఖచ్చితంగా కొద్ది డబ్బులు ఎక్కువైనా పర్లేదు, కానీ అంటే దోచుకున్న డబ్బు అలాగే ఉంది కదా, పార్టీ ఫండ్ రూపంలోనూ ఇంకొక రూపంలోనూ చెల్లించి ఒక జాతీయ పార్టీలో చేరిపోతే ఈ కేసుల నుంచి మనం తప్పించుకోవచ్చు. మనకి ఎలాంటి అడ్డు అదుపు ఉండదు. కొన్నాళ్ళ పాటు రాజకీయంగా సర్వే అవ్వచ్చు అనే ఆలోచనతో విడుదల రజని వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయబోతుంది. ఒక్క విడుదల రజనీయే కాదు, ఇంకా ప్రముఖ మంత్రులుగా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విడుదల రజని తర్వాత వాళ్ళు కూడా రాజీనామా చేసే అవకాశం ఉండబోతుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడంటే పోతా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పోవడం. జగన్మోహన్ రెడ్డి నైజం అదే. మనం గతంలో కూడా చూసాం కదా. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేశాడు, కొన్ని ఒక్కడే జైలుకి వెళ్ళాడంటే లేదు. పోతా కూడా ఒక 20 మందిని 30 మందిని తీసుకెళ్ళాడు. ఇప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు. మళ్ళీ అవినీతే. ఈసారి జైలుకి వెళ్ళాడంటే కూడా మన లెక్కకి అందదు. కూడా ఎంతమందిని తీసుకెళ్తాడో, మొత్తం మంత్రివర్గాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళిపోయినా కానీ ఆశ్చర్యపోవసరం లేదు. కొంతమంది ముందే మేల్కొని జగన్మోహన్ రెడ్డితో ఉంటే ఎలాగ చెప్పకూడదు, తప్పదు మనకి. ముందే తప్పుకుంటే మంచిది అనే ఆలోచనతో ఈ రాజీనామాలు అన్నమాట. అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. అధికారంలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి వెనకాతల ఒక్క నాయకుడు ఉండడు అనడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. అప్పుడు ఎంతమంది ఉన్నారు? మా అయితే 11 మంది ఉన్నారు. ఇప్పుడు వస్తున్న ఆరోపణలపైన ఏ ఒక్క మాజీ మంత్రి కూడా స్పందించిన పాపన పోలా. అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి కొద్దిగా సాహసం చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలుగుతున్నారు. కానీ మా రోజు చూడండి కనుమరుగైపోయింది. కొడాలని చూడండి, మరీ కుక్క బతుకు అయిపోయింది. కొడాలనిది అయితే కుక్క కన్నా హీనం అయిపోయింది. గతంలో ఏ చిన్న సందర్భం వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి అనే ఆదేశాలు పైనుంచి వస్తే సరిపోద్ది. ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అమనాబూతులు తిట్టేసి చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన అనేక ఆరోపణలు. సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ దొంగతనం చేశాడని ఒకటి, ప్రజల సొమ్ముతో 500 కోట్ల రూపాయలతో రుషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టేసుకున్నాడు అనే ఆరోపణ ఒకటి. ఆరోపణ కాదు, నిజాలు ఇవన్నీ కూడా. సో ఇంత రచ్చ జరుగుతున్నా సరే కొడాలి నాని కానీ రోజా కానీ ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి పాపాన పోలా. ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు మా జగన్మోహన్ రెడ్డిని ఇలా అంటారా, ఇది అసలు సబబేనా అంటే వాళ్ళ స్టైల్లో బూతులు మాట్లాడకపోయినా సరే నార్మల్గానే ఖండించరు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేసే టైప్ కదా, వాళ్ళకి తెలిసే విషయం. వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు ఏదో ఊరికే వదిలేసారులే, మనల్ని పెద్ద పట్టించుకుంటలేదు అనుకుంటారేమో, కానీ
కొడాలి నాని, రోజా, లేదంటే విడదల రజని, లేదంటే అంబటి రాంబాబు చేసిన అవినీతి మామూలు అవినీతి కాదు. అయితే విడదల రజనీకి ఒక ఆప్షన్ ఉంది. విడదల రజని చేసిన గొప్ప పని ఏంటంటే, గొప్ప పని కాదు కానీ మంచి పని ఏంటంటే, అధికారంలో ఉన్నాం కదా, మంత్రి హోదాలో ఉన్నాం కదా అని రోజా లాగనో, కొడాలి నాని లాగనో, లేదంటే అంబటి రాంబాబు లాగనో చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించాలి. ఎక్కడా కూడా ఎప్పుడు మాట్లాడినా విమర్శించాలి. అది ఒకటే మెచ్చుకోవచ్చు. ఎప్పుడు మాట్లాడినా లోకేష్ బాబు గారనో లేదంటే చంద్రబాబు నాయుడు గారనో అలాగే సంబోధించింది, కానీ ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలు చేయలే. కొడాలన్నీ తల కాదుగా, పచ్చిబూతులు, ఆమనాబూతులు. మహా అయితే నాకు తెలిసి ఇంకొక నెల 2 నెలల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ సగం ఖాళీ అయిపోద్ది రాజీనామాలతో. నేను చెప్పాను గుర్తుపెట్టుకొని బాగా, మహా అయితే 1-2 నెలల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ సగం ఖాళీ అయిపోద్ది. అంటే గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళు కాకుండా గతంలో ఎవరైతే మంత్రులుగా పనిచేశారో, గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో, ఎవరైతే నామినేటెడ్ పదవుల్లో ఉన్నారో వాళ్ళతో సహా సగానికి పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోద్ది. ఎందుకంటే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుంది. జనరల్గా 19వ తారీఖున అసెంబ్లీ జరగాలి. సరే కొన్ని కారణాల వల్ల 24వ తారీఖు వాయిదా పడింది. 24వ తారీఖున 24, 25 ఈ 2 రోజుల్లో తేలిపోద్దన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఏ శాఖల ద్వారాగా ఎంత అవినీతి చేశాడు, దాంట్లో మంత్రుల పాత్ర ఎంత ఉంది, ఎవడెంత తినేసాడు, ఏ కార్పొరేషన్ ద్వారాగా ఎంతంత అప్పులు తెచ్చాడు, కార్పొరేషన్ పెట్టేశాడు కదా. సో అవన్నీ బయటకు వస్తాయన్నమాట. అవన్నీ బయటకు వచ్చిందంటే మ్యాక్సిమం సగానికి పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోయినట్టే. కొంతమంది అప్రూవల్గా కూడా మారిపోతారు. దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము ఖాళీ నామకే వాసు మాత్రం ఉన్నాం. అక్కడ చేసిన అవినీతి మొత్తం జగన్మోహన్ రెడ్డిదే అని వాళ్ళే చెప్తే డైరెక్ట్గా బయటకు వచ్చి. విడదల రజనీ ఒక్కటే రాజీనామా అని కాదు, కానీ మిగిలిన వ్యక్తులు కూడా రాజీనామా చేస్తారు అని చెప్పే ఉద్దేశం ఉన్నది. చూస్తూ ఉండండి, ఖచ్చితంగా జరిగేది అదే. 24వ తారీఖున 24, 25 ఈ 2 రోజుల్లో తేలిపోద్దన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఏ శాఖల ద్వారాగా ఎంత అవినీతి చేశాడు, దాంట్లో మంత్రుల పాత్ర ఎంత ఉంది, ఎవడెంత తినేసాడు, ఏ కార్పొరేషన్ ద్వారాగా ఎంతంత అప్పులు తెచ్చాడు, కార్పొరేషన్ పెట్టేశాడు కదా. సో అవన్నీ బయటకు వస్తాయన్నమాట. అవన్నీ బయటకు వచ్చిందంటే మ్యాక్సిమం సగానికి పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోయినట్టే. కొంతమంది అప్రూవల్గా కూడా మారిపోతారు. దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము ఖాళీ నామకే వాసు మాత్రం ఉన్నాం. అక్కడ చేసిన అవినీతి మొత్తం జగన్మోహన్ రెడ్డిదే అని వాళ్ళే చెప్తే డైరెక్ట్గా బయటకు వచ్చి. విడదల రజనీ ఒక్కటే రాజీనామా అని కాదు, కానీ మిగిలిన వ్యక్తులు కూడా రాజీనామా చేస్తారు అని చెప్పే ఉద్దేశం ఉన్నది. చూస్తూ ఉండండి, ఖచ్చితంగా జరిగేది అదే.